ఈ వీడియోలో పూసలతో అరటి వేస్తాం అల్లే విధానం షేర్ చేస్తానండి. చాలా తేలికైన పద్ధతిలో చాలా చిన్నగా చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. వర్క్ చాలా ఈజీగా ఉంటుంది. వర్క్ కొత్తగా అల్లికి స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటారనుకోండి, అలాంటి వాళ్ళు ఇలా చిన్న చిన్నవి అల్లుకున్నారు అనుకోండి, చాలా ఈజీగా అల్లుకోవచ్చు. ఐటమ్ అనేది మనకి చాలా త్వరగా రెడీ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఈయన కిందటి వీడియోలో అరటి గెల అల్లే విధానం షేర్ చేశా కదండి, వాటి గురించి కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. వాటికి నేను ఈ వీడియో ద్వారా ఆన్సర్ చేసేస్తాను. కామెంట్ చూద్దామండి. పద్మగారు, మీరు ఇక్కడ అరటి బొండుకి మీరు గ్రీన్ ఇచ్చారు కదా, ఇక్కడ ఎల్లో ఇచ్చారు డ్రాప్ బీట్. ఇక్కడ కూడా ఈ ఎల్లో డ్రాప్ బీట్ బదులు గ్రీన్ డ్రాప్ బీట్ వేస్తే మొత్తం టోటల్ గ్రీన్ వచ్చి బాగుంటుంది కదా అని అన్నారు. ఆన్సర్ చేస్తానండి. మనం ఎల్లో ఇచ్చాం కాబట్టి పండు అరటి, గ్రీన్ ఇచ్చుకున్నారనుకోండి మీరు పచ్చరటికే ఇచ్చుకోవచ్చు. మన ఇష్టం అండి. డ్రాప్ బీట్ అనేది గ్రీన్ అయినా ఇచ్చుకోవచ్చు, ఎల్లో అయినా ఇచ్చుకోవచ్చు. ఇంకొకటి, అక్కడ పండినట్టు పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉండాలంటే మధ్య మధ్యన ఎల్లో బీట్స్తో పాటు మీరు ఇక్కడ ఒక చాట ఇక్కడ కొంత పండనట్టుగా గ్రీన్ బీట్ కూడా ఇచ్చుకోవచ్చు. మనకి ఒరిజినల్ అరటి గెలకి ఒక్కొక్కసారి ఉంటాయి కదండి కొంచెం పండనట్టుగా కూడా, అలా మనం ఆ ఫీలింగ్గా మనకి చూడంగానే అలా రావాలి అంటే మీరు అలా కూడా మధ్య మధ్యన ఇచ్చుకోండి, మనకి ఇబ్బంది అయితే లేదు. ఇంకొకటి, ఇక్కడ గ్రీన్ ఇచ్చారు కదా డార్క్ గ్రీను, ఇక్కడ లైట్ ప్యారెట్ గ్రీన్తో అల్లుకోవచ్చా ఈ అరటి గెలని అని అడిగారు. ఈ ప్యారెట్ గ్రీన్ అండి వేసుకోవచ్చండి. పచ్చరటి కొంచెం ఇబ్బంది ఏముంటుంది, పూర్తిగా పచ్చరటి అల్లుకోవాలి అనుకుంటే ఈ కలరు వేసుకోవచ్చు, ఇక్కడ ఈ కలరు వేసుకోవచ్చు. గ్రీన్లో 2 రకాలు కదండి. లేకుంటే మీకు కరెక్ట్గా పచ్చరటి లాగా ఉండాలంటే డార్క్ గ్రీన్ ఇది వేసుకోండి. ఇక్కడ ఈ డ్రాప్ బీడ్ ఈ గ్రీన్ కలర్ తీసుకోండి, ప్యారెట్ గ్రీన్ డ్రాప్ బీడ్, అలా కూడా వేసుకోవచ్చు. ఓకేనా. ఈ 2 క్వశ్చన్స్. ఇంకొకటి అడిగారండి, ఇక్కడ డ్రాప్ బీట్ అనేది మనం ఇలా ఎక్కించాం, నేను చూపిస్తాను చూడండి. ఇలా ఎక్కించాం కదా, ఇక్కడ ఇలా పెట్టేసి ఇక్కడ బ్లాక్ బీట్ ఎక్కించేసాం అంటే సన్నగా ఉన్నది ఇలా పైకి పెట్టాం, లావుగా ఉన్నది కిందకు వచ్చేసింది. చూసారు కదా ఇలా. మీరు అలా కాకుండా రివర్స్ పెడితే బాగుంటుందేమో, బీడు అరటి గెల అందంగా ఉంటుందేమో ఇంకా అని అడిగారు. అంటే ఇలా రివర్స్ అంటండి పెడితే బాగుంటుందని మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు. మనం ఇలా పెట్టాము, అలా కాకుండా ఇలా పెట్టాలంట. ఇలా పెడితే ఎలా ఉంటుందండి అన్నారు. నాకు ఇలా పెడితే నచ్చలేదండి, నేను ఇలా పెడితే అందం అనిపించింది నాకు, అందుకని నేను ఇది కంటిన్యూ చేసి అల్లేసాను. ఓకేనా. మీరు ట్రై చేయండి అబ్బా. ఇప్పుడు చూసారు కదా ఇలా. మీకు నచ్చలేదు అని అంటే ఇంకా వాళ్ళు అన్నది ఏంటంటే అండి, ఇంకా రెట్టింపు అందం వస్తుందేమోనండి మీరు అలా ట్రై చేస్తే అన్నారు. నాకెందుకోనండి ఇలానే ఉంటేనే రియల్ లుక్ అనిపించింది, అందుకని నేను కంటిన్యూ చేసి మీకు వీడియో షేర్ చేశాను. మీరు అల్లండి ఒకసారి ఇలా పెట్టి, అల్లిన తర్వాత మీకు బాగా నచ్చితే దీనికంటే ఇలా పెట్టిన అల్లికతో మీరు రెడీ చేస్తే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు అల్లిన దానికంటే నేను అల్లింది చాలా బాగుందండి, బీడ్ని రివర్స్ పెట్టి అల్లామని ఒక్క కామెంట్ చేసేయండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కూడా ఉపయోగపడుతుంది. నేను ట్రై చేస్తాను అలా ఒకసారి. ఓకేనా. ఇదొకటండి, ఆన్సర్ చేసేసాను. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ వేశారండి, ఇక్కడ రెడ్ బీడ్స్ వేసుకుంటే అందంగా ఉంటుందా, ఇక్కడ గ్రీన్ వేసి ఇక్కడ రెడ్ అంటండి. అంటే మనకి అల్లుకోవచ్చు అండి, ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఇది చూడంగానే ఎల్లో అనగానే మనం చెప్పకుండానే అరటిగెల లుక్ అనేది అలా మనం ఓహో భలే ఉంది అరటిగెల అని వాళ్ళే అంటారు చూసిన వాళ్ళు గెలల్ని. లేదనుకోండి మనం కొంచెం చెప్పవలసి వస్తుంది. రెడ్ వేసానండి, ఇక్కడ నా దగ్గర ఎల్లో దొరకలేదు అందుకని. ఎందుకంటే రియల్ లుక్ అంటే మనకి అరటి కాయ ఉండేటప్పటికండి మనకి ఎల్లోనే ఉంటుంది కాబట్టి ఎల్లో అండ్ గ్రీన్ ఇంత మటుకు ప్రిఫర్ చేసుకోండి. అంతేగాని రెడ్ అంటే ఈ కింద వేసుకోవచ్చు, ఇట్లా మనకి అరటి పువ్వు అల్లే ఉంటుంది కదా కింద ఎలాడతా డ్రాప్ బీడ్స్, అక్కడ కొంచెం వేసుకోవచ్చు. ఎందుకంటే కింద అలానే ఉంటుంది రెడ్, కొంచెం ఆ షేడ్లో రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఈ కింద ఎలాడుతున్నట్టుగా ఒక 3 డ్రాప్ బీడ్స్ ఇచ్చేసామనుకోండి మనకి అరటి పువ్వు ఎలాడుతుంది. చూసారు ఇక్కడ ఇట్లా అలా ఉంటుంది అనమాట. కాకపోతే రెడ్ అయితే అంత బాగుండదేమో నాకు అనిపిస్తుందండి. ఓకేనా. వాళ్ళకి దొరకటం లేదంట, అందుకని చెప్పేసి రెడ్ బాగుంటుందా అనేసి కామెంట్ చేశారు. మేబీ ఇదే బాగుంటుందండి సాధ్యమైనంత వరకు. కొంచెం వెయిట్ చేయండి, నా దొరికేదాకా బీడ్స్ కొంచెం వెతకండి. ఈయన ఒక 4 షాపులు తిరగటమేనండి, మనం దొరికేదాకా తిరగటమే ఇక మనం. ఓకేనా. ఇవి పక్కన పెట్టేసేద్దాం. ఇంకా
ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే వీటి మీద కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆన్సర్ చేసేస్తాను. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇంకా అరటి వేస్తాం అల్లే విధానం చూసేద్దాము. ఒక్కసారి అరటి వేస్తాం అల్లే ముందు బ్రీఫ్గా చెప్పేసుకుందాము. చిన్నది అల్లుకుందామండి. అరటి వేస్తామంటే మనకి అస్తానికి డజను లేకపోతే 15 లోపే ఉంటాయి మన కాయలు. అలా నేను ఇది డిజైన్ చేస్తున్నా. అంటే కొంచెం తక్కువ, కొంచెం పెద్దగా పెట్టుకున్నాం అనుకోండి సైజ్ అనేది మనకి అరటి అస్తం లుక్ రాదు. అందుకని చెప్పి నేనేమనుకున్నానంటే కొంచెం చిన్నగా చేసి ఈ కాయలు ఇది అస్తాంలాగా మనకి ఈ పైన అరటి బెరుడు, ఈ పైన కాయలు ఏలాడుతున్నట్టు మనకి అరటి అస్తానికి వచ్చేటప్పటికి డజన్ నుంచి 15 వరకు ఉంటాయి కాయలు. ఆ ఫీల్తో నేను కొంచెం అటో ఇటో బీట్స్ ఒత్తును బట్టి చూసుకుని మనం అల్లేసుకోవచ్చు. కానీ కరెక్ట్గా మనం ఈ మెజర్మెంట్స్తో అల్లితేనే అందం అనిపిస్తుంది. ఇంకా కొంచెం పెద్దది అల్లామనుకోండి అంత అందం అనిపించదు. ఇంకా అరటి అస్తం అల్లే విధానం చూసేద్దామండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో అరటి అస్తం అల్లే విధానం షేర్ చేసేస్తాను. కావలసిన మెటీరియల్ బీడ్స్, గ్రీన్ బీడ్స్, ఇవి డ్రాప్ బీడ్స్, బ్లాక్ బీడ్స్, ఫిషింగ్ వైర్ అండ్ నీడిల్, కట్ చేసుకుంటానికి ఒక కట్టర్. ఇవి మాత్రం మనకు సరిపోతాయి. ఇంకా అల్లే విధానం చూసేద్దామండి. ముందుగా సింగిల్ వైర్ తీసుకోండి, డబల్ ఎక్కించుకోండి, సింగిల్ తీసుకోండి, నాటు వేసేయండి. డబల్ వైర్ మాత్రం తీసుకోవద్దు, ఎందుకంటే బీడ్లో నుంచి 3 times 4 times తిప్పవలసి వస్తుంది. మనం ఈ డ్రాప్ బీడ్ని ఎక్కించుకునేటప్పుడు డబల్ తీసుకుంటే మనకి ఎక్కదు, మరలా మనం చాలా ఇబ్బంది పడతాం. అందుకని చెప్పి మీరు సింగిల్ వైరే తీసుకోండి. అరటి అస్తానికి కూడా సింగిల్ వైరే, అరటి గెలకు కూడా మీరు సింగిల్ వైరే తీసుకోండి. ఇంకా అల్లే విధానం చూసేద్దామండి. ముందు బీడ్స్ కింద పోసేసుకున్నాను. ముందుగా 4 బీడ్స్ తీసుకోవాలి. నేను వీడియో చేసేటప్పటికి కొంచెం కరెంటు పోయిందండి, లైట్గా ఉంటుంది, మీకు వీడియో కొంచెం డిమ్ముగా అనిపిస్తుంది, అడ్జస్ట్ అయిపోండి. వస్తుంది, కరెంటు పోతుందన్నమాట. ఇలా 4 బీడ్స్ తీసేసుకోండి. సెకండ్ బీడ్ దాకా తీసుకెళ్ళిపోండి నీడిల్ని. ఇలా మనకు ఫ్లవర్ అనేది ఏర్పడిపోయింది, చూసారు కదా, 4 బీట్ ఫ్లవర్. నెక్స్ట్ ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేసేయాలి. 1 2 3. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి, స్కిప్ చేస్తే మీకు నేను అల్లింది ఎలాగో మీకు తెలియదు. 3 బీడ్స్ యాడ్ చేసేసాను. మరలా 2 ఫ్లవర్స్ ఏర్పడిపోయాయి. ఇలా కిందకి తీసుకొచ్చేసేయండి. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేసేస్తున్నాను. 1 2 3. 3 ఫ్లవర్స్ వేసేసాము. ఈ బీడ్లోకి తీసుకెళ్ళిపోదాం. ఇక్కడికి తీసుకొచ్చేసాను. ఈ పై బీడ్లోకి కూడా తీసుకెళ్ళిపోవాలండి. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా 4 ఫ్లవర్స్ అయితే మనం వేసేసాము. నెక్స్ట్ ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ప్రతిసారి అండి అక్కడ 1 బీడ్ ఉంటుంది. స్టార్టింగ్ మాత్రమే 4 తీసుకోవాలి, తర్వాత 3 3 యాడ్ చేసేసుకుంటామే. ఫస్ట్ దీన్ని మనం మొద్దల్లిక అంటారు, చాపల్లిక అంటారు. ఈ అల్లికి నేర్చుకోండి. అప్పుడు నేను చూపిస్తున్నా కదా, కొత్తగా అల్లే వాళ్ళు రావట్లేదు అనుకోండి, ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నాను చూసి వీడియోని మీకు అర్థం కాకపోతే వెనక్కి ముందుకి జరుపుకుంటా చూడండి, మీకు ఈజీగా ఉంటుంది అల్లిక. 1 2 3 4 5 వేసేసాము. 6 వేద్దామండి. మరలా 3 బీడ్స్ యాడ్ చేసేస్తున్నాను. 2 3. ఇలా ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదాము. 6 బీడ్స్ వేసుకోవాలండి. ఇట్లా 6 ఫ్లవర్స్. 1 లెక్క వేసుకునేది ఎలా అంటే 1 2 3 4 5 6. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఈ సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇలా పైకి
ఇలా పెట్టుకోండి. నిలువుకి ఇలా ఎదురుకి పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుద్ది. ఓకేనా? పెట్టేసుకుని ఇక్కడ కూడా 1 బీడ్ ఉంది. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 స్టార్టింగ్ 3 బీడ్స్ ఎమ్మటే సెకండ్ బీడ్లోకి కూడా తీసుకెళ్ళిపోండి నీడిల్ని. టైం కలిసి వస్తుంది మనకి, ఈజీగా అయిపోద్ది అనమాట, ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. నెక్స్ట్ ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. 1 2 యాడ్ చేసేయాలి. చివరి దాకా అలా యాడ్ చేసేయండి. కరెంట్ వచ్చిందండి, ఇప్పుడు కొంచెం నీట్గా ఉంది బొమ్మ. అడ్జస్ట్ అయిపోండి బా. పగలోనో మైకులు అండి ఎక్కువ వీడియో చేయాలి అంటే ఒక టాస్క్ లాగా ఉందండి. పగలు సమోసాలోళ్ళు ఇంకేమనాలంటే ఫస్ట్ నేను పెట్టంగానే అండి ఇనప సామాన్లోళ్ళు వస్తారు. నెక్స్ట్ చిక్కడికలు కొంట, ఆ నెక్స్ట్ కూరగాయలు, ఆ నెక్స్ట్ సమోసాలు, ఇక ఒక్కొక్కటి ఇలా వస్తాయి. ఇక వీడియో చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఇక మనం అనేది ఏం లేదండి, వాళ్ళ పొట్టకూటి కోసం వాళ్ళకి తప్పదు, కానీ మనకి ఇబ్బంది అనిపిస్తుంది. తప్పదు కదండి, ఈ చిన్న పొట్ట కోసం ఎంత కష్టపడాలో. వాళ్ళని అన్నానని కాదు కానండి, ఇంకా మనకు బాధ అనిపించి అనుకుంటామే. 2 యాడ్ చేసేయండి చివరి దాకా. ఇక వీడియో చేయాలంటే అండి ఆగి చేయాల్సి వస్తుంది. మరలా తర్వాత ఎక్కడి నుంచి నేను ఎక్కడికి చెప్పానో కూడా మరలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇలా వీళ్ళు కంపల్సరీగా రావాల్సిందేనండి. ఇనప సామాన్ల వాళ్ళు ఒక కరెక్ట్గా నేను ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే, నేను 10ంటికి స్టార్ట్ చేసినా వాళ్ళు 10ంటికి వస్తారు. నేను 12ంటికి స్టార్ట్ చేసిన వీడియో అనేది నా పనిని బట్టి వాళ్ళు వస్తారు. మరి ఏంటో నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి. ఇలా వీడియో చేసేటప్పుడు అండి ఏదైనా కొంచెం ప్రశాంత వాతావరణంలో చేస్తే వీడియో నేను చెప్పేది మీకు అర్థమవుతుంది, మీరు వినటానికి కూడా ఏ మోతలు లేకపోతే చక్కగా హాయిగా ఉంటుంది అనమాట. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. థర్డ్ స్టెప్లోకి వెళ్ళిపోదాము. సేమ్ ఇప్పుడు ఇక్కడ మీకు 6 బీడ్స్ రావాలి. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత 1 2 3 4 5 6 రావాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్కి వెళ్ళిపోదామండి. సేమ్ ఇలాగే ఎదురుకే పెట్టుకోండి. చూసారు కదా, నేను నా చెయ్యంక చూడండి నేను ఎలా పెట్టానో, అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోద్ది కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే. ఇక్కడ 1 బీడ్ ఉందండి, 3 బీడ్స్ యాడ్ చేసేయాలి. స్టార్టింగ్ మాత్రమే 3 బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ 2 బీడ్స్ యాడ్ చేసేటివేనండి. యాడ్ చేస్తూ ఉండండి, మీతో నేను మాట్లాడుతూ ఉంటా. మీరు ఈ గ్రీన్ ప్లేస్లో లైట్ గ్రీన్ అయినా వేసుకోవచ్చు, డార్క్ గ్రీన్, మీకు అందుబాటులో ఏ కలర్ ఉంటే గ్రీన్లో అవి వేసుకోండి. మనకి ఈ కలరే ఈ గ్రీనే వేయాలని రూల్ అయితే లేదండి. ఇంకా డ్రాప్ బీడ్స్ ఇందాక రెడ్ వేసుకోవచ్చు అని అడిగారు కదా, లేదు అంటే వేసుకోండి అబ్బా, మరి మనం చేయగలిగింది ఏం లేదు కదా. ఇప్పుడు కొన్ని దొరకటం లేదు, ఇప్పుడు నాకు మరలా ఈ ఎల్లో దొరకలేదండి, వైట్ దొరికినాయి నాకు మరలా. ఇంకా అట్లాగే ఒక్కొక్కసారి దొరకవండి, కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. వేసుకోవచ్చు అంటే వేసేయండి, ఇబ్బంది ఏముంది. ఒకసారి వేసి చూడండి, చూసి నచ్చితే నా ఉంచేయండి. నెక్స్ట్ ఎల్లో దొరికినప్పుడు మరలా ఎల్లో అల్లుకుందరు. ఓకేనా? ఇలా అల్లేటప్పుడు మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా అడగండి. మీ డౌట్ క్లియర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు షేర్ చేసేస్తాను, మీరు అడిగిన డౌట్కి ఆన్సర్ చేసేస్తాను. మీకు కామెంట్ బాక్స్లో ఇవ్వాలంటేనండి బీడ్ వర్క్ కదండి, లాంగ్ అయిపోతుంది. నేను మీరు అడిగిన క్వశ్చన్ 10 మందికి కూడా ఉపయోగపడుతుంది కదా, అందుకు నేను వీడియో ద్వారా ఇస్తానన్నమాట. 2 కారణాలు అన్నమాట. ఒకటి బాగా పెద్దగా అయిపోద్ది ఆన్సరు, నెక్స్ట్ అంటే కామెంట్ బాక్స్లో ఇవ్వలేము. నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ మన సబ్స్క్రైబర్స్కి ఇంకా ఎవరికైనా డౌట్ వచ్చిందనుకోండి క్లియర్ అయిపోయింది కదా, అందుకని 2 ఉద్దేశాలతో నేను సాధ్యమైనంత వరకు వీడియోలోనే ఆన్సర్ చేసేస్తాను. ఓకే అండి, ఇప్పుడు మనకి 3 స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయి. 1 2 3. నెక్స్ట్ ఇప్పుడు మనకి 1 2 3 4 5 6 బీట్స్ అయితే రావాలి. 3 స్టెప్స్ వేసేసాము. నెక్స్ట్ ఏంటో చూద్దాము. ఇలా పెట్టేసేయండి. ఇలా కిందటి వీడియోలో స్టిక్కర్లు వెళ్ళాను చూసారా, సేమ్ అదే అల్లికి వస్తుంది. ఇప్పుడు 1 2 3 3 సైడ్స్ అల్లేసాం, ఒక పుల్ల అల్లే.
ఇక ఫోర్త్ సైడు ఇది ఉంది కదా, దీన్ని ఎలా పూర్తి చేయాలో చూద్దాం. ఇదిగోండి ఫస్ట్ నిలువు బీడ్స్ ఉన్నాయి చూసారా, నేను నీడిల్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇది నిలువు బీడు, ప్రతిదీ నిలువు బీడే, నిలబడ్డాయే ఉన్నాయి, ఇటు కానీ రైట్ కానీ లెఫ్ట్ కానీ. ఇంకా మనం అడ్డబీడ్ అనేది ఒకటి యాడ్ చేస్తే, ఇలా అడ్డబీడ్ అనేది ఒకటి యాడ్ చేస్తే మనకి సేమ్ ఈ లుక్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ కూడా పూర్తి చేసిన వాళ్ళం అవుతాం. ఇక్కడ 1 2 3 బీడ్స్ ఉన్నాయి, ఫోర్త్ బీడ్ యాడ్ చేసేయాలి. ఫస్ట్ స్టార్టింగు ఇలా 4 మూలలు తిప్పేస్తే మనకి ఒక బీట్ యాడ్ చేసేసాం. 4 బీట్ మెథడ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ చూసారు కదా, ఇక్కడ ఎదురుగా ఉంటాయి మనకి, నన్ను వేయండి అని రెడీగా ఉన్నాయి. మనం ఇక్కడికి తీసుకొచ్చేయటం, ఫస్ట్ 1 2 3 ఉన్నాయి, 1 బీట్ యాడ్ చేసేయటం. ఇలా కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, నిదానంగా, కొంచెం వైరే తీసుకోండి. కొత్తగా అల్లిక స్టార్ట్ చేసిన వాళ్ళు, పాత అంటే బాగా అల్లికి వచ్చేసిన వాళ్ళైతే కొంచెం వైర్ తీసుకుని అడ్జస్ట్ చేయగలరు. పట్టేస్తూ ఉంటాయండి, పట్టకుండా చక్కగా అల్లుకోవాలంటే కొంచెం వైరు తీసుకోండి కొత్తలో. నెక్స్ట్ మరలా ఒకటి వేసేసాం, ఇక్కడ కూడా వేసేస్తాను, చూస్తూ ఉండండి. 1 బీటుతో అడ్డబీటు వేసేస్తే మనకు రెడీ అయిపోద్ది కదా. నేను మీతో మాట్లాడుతూ ఉంటాను. వెంకటేశ్వర స్వామిది, నిలబడ్డ వెంకటేశ్వర స్వామిది అల్లే విధానం షేర్ చేయమని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్ బాక్స్లో పెడుతున్నారండి. అల్లే విధానం షేర్ చేస్తానండి, కొంచెం టైం అయితే తీసుకుంటాను. దసరా పండుగ వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆంజనేయ స్వామి బొమ్మ ఎలా నిలబడుతుందో, ఇప్పుడంటే నేను ఫ్రేమ్ వర్క్ చేపించా కదా, మనం గోడకు తగిలించుకునేటట్టుగా అల్లుకునే విధానం షేర్ చేశా కదా. ఇంకా నెక్స్ట్ మన ఆంజనేయ స్వామి విగ్రహంలాగా నిలబడేటట్టు అల్లమంటున్నారు కాబట్టి, దసరా వెళ్ళిపోయిన తర్వాత, మన దసరా పండగ ఉంది కదండి, పండగ అయిపోయిన తర్వాత మీకు నేను షేర్ చేస్తాను. కారణం ఏంటంటే అండి, ఇప్పుడు నేను 3 నెలల నుంచి దాదాపు వెంకటేశ్వర స్వామి వీడియోలోనూ 24 వీడియోలు వచ్చినాయి. వెంకటేశ్వర స్వామి పూర్తిగా మనం రెడీ చేయడానికి, అమ్మవారిని రెడీ చేయడానికి, పద్మావతి అమ్మవారిని 21 వీడియోనో వచ్చినట్టుంది. అంటే దాదాపు చాలా వీడియోలు 3 నెలల నుంచి చేస్తున్నాను అనమాట. ఇంకా మరలా వెంకటేశ్వర స్వామి అన్నాను అనుకోండి, మన సబ్స్క్రైబర్స్ కొంచెం అంటే కొంతమంది అల్లే విధానం షేర్ చేయమంటున్నారు, కొంతమందికి అబ్బా ఏంటి పద్దాక ఇంకా ఆల్రెడీ షేర్ చేశారు కదా అనుకుంటారు. అందుకని ఒక్క 10 వీడియోలు ఏవనే పెట్టి ఇలా చిన్నవి, అప్పుడు నేను మరలా ఆ అల్లే విధానం షేర్ చేస్తాను నిలబడ్డవి. నేను ఇంకా ఒకటి నేను రెడీ చేసుకోవాలి కదండి, షీట్లన్నీ అల్లుకుని, నేను ముందు కొంత వర్క్ ఉంటుంది నాకు, మీకు అల్లే విధానం షేర్ చేసే ముందు ఆ వర్క్ అంతా నేను ఫినిష్ చేసేసి, మీకు ఈ లోపల కొంచెం దసరా నాకు పనులు ఉంటాయి, మీకు కొంచెం ఇల్లు క్లీనింగు అంతా ఉంటాయి కదండి, అవన్నీ చేసేసుకుని మనం కూల్గా చక్కగా అల్లుకుందాం, సరిపోతుంది. ఆల్రెడీ అండి నేను ఈ అరటి హస్తం కూడా ప్రీవియస్ వీడియోస్ దాదాపు నా ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో అల్లానండి. అప్పుడు అదే కొత్త కదండి, కిందట వీడియోలో చెప్పా కదా, అరటి గెల అల్లినట్టే కొంచెం బెరుకుగా వీడియో అటుకి ఇటుకి పోతా, అసలు వీడియో ఎలా తీయాలని తెలియని టైంలో నేను అప్లోడ్ చేశానండి. మరలా మీరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి అరటి హస్తం మరలా అల్లుతున్నాను. సాధ్యమైనంత వరకు అండి కొన్ని అల్లటానికి ప్రయత్నిస్తా. ప్రీవియస్ వీడియోస్లో నేను అల్లినవన్నీ మళ్ళీ రిపీట్ చేస్తాను, ఓకేనా. అవి కొంచెం వీడియోలో అటుకి ఇటుకి వెళ్తా, వీడియో తీయటం కుదరక, ఏ ఫార్ములాలో తీయాలో తెలియక అప్పుడు అల్లిన వీడియోలు అండి అవన్నీను కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఓకే అండి, ఇదిగోండి లాస్ట్ బీడ్ అవుతుంది, ఇది అడ్డ బీడు వేసేద్దాము. ఇలా ఏదైనా మనం దిగితేనే కదండి లోతు తెలిసేది, దాని విలువ తెలిసేది. ఓహో ఇలా చేస్తే మన వీడియో ఇలా వస్తుందని నాకు వివరం తెలిసిన తర్వాత ఆ వీడియోలు చూస్తే అవును నేనైనా అల్లింది ఇవి అనిపిస్తుందండి. అట్లా ఉంటుందన్నమాట. ఇలా స్టిక్ అల్లే ముందు అల్లేసేయండి. ఇప్పుడు మనకి చూసారు కదా 4 బీట్ మెథడ్, 1 సైడ్ 2 సైడ్ 3 4th సైడ్, ఇలా మరలా ఇటు చూసినా 4 రావాలి, ఇటు చూసినా 4 రావాలి, ఎటు చూసినా మనకి 4 అనేది రావాలి. దీన్ని కర్ర అల్లిక అంటారు, స్టిక్ అల్లిక అంటారు. స్టిక్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో కర్ర. అంటే మనం ఏదైనా అల్లుకున్నాం అనుకోండి, సపోర్ట్ ఇవ్వడానికి ఈ అల్లిక బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది కూడా చాలా ముఖ్యమండి అల్లికల్లో, మనకి ఈ షేప్ రావటం కూడా
ఎంతైనా అల్లుకోవచ్చు. ఇలా మన పెద్దది కావాలంటే పెద్దది కూడా అల్లుకోవచ్చు. ఓకేనా? ఇక్కడికి నాటు వేసేయండి. ఎందుకంటే మీరు ఇవి ఎక్కించేటప్పుడు ఏదైనా తప్పు ఎక్కించినా ఇక్కడ వరకు కరెక్ట్గా అల్లేస్తారు కదా, ఒక నాటు వేసేస్తే మనకి దీంతో పని లేకుండా ఉంటుంది. కట్ చేయొద్దండి, దీన్ని ఇలాగే ఉంచండి. ఇప్పుడు మీకు స్టిక్ అనేది పైన, అంటే అరటి హస్తానికి పైది ఒక పొలల్లే మనం రెడీ చేసేసాం. హస్తానికి ఎలా ఉంటుంది సేమ్ అలాగే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే కాయలు అనేది ఎలా వేయాలో చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మనకి మూలలు కనిపిస్తున్నాయి చూసారా, ఇక్కడ మధ్య భాగాలు కనిపిస్తున్నాయి చూడండి. 1 బీడ్లు ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్లో పెద్ద హోల్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 హోల్స్ వస్తాయి. ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ మరలా నేను చెప్పకపోతే మీకు అర్థం కాదు, చూడండి. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 హోల్స్లోనూ ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి. ఇలా సింగిల్ ఈ మధ్య ఇలా వేసుకోండి. నేను ఒకటి వేస్తే మీకు కనిపించదు, అందుకని ఒకసారి ముందే మీకు చెప్తున్నాను. ఇక్కడ ఒకటి వేయాల్సి వస్తుంది ఈ మధ్యన. ఓకేనా? 6 వస్తాయి ఇవి. నెక్స్ట్ ఇంకొక చాట్ ఎక్కడంటే ఇదిగోండి, ఖాళీలు ఉన్నాయి చూసారా, బీడికి మధ్యన ఇలా పెడితే ఇవి కాకుండా ఇటు కూడా వేయాలి మనం ఈ మధ్య ఖాళీలలో. ముందు ఇటు వేసేయండి. మనకి ఒత్తుదనం చూసుకుని హస్తానికి ఎంత ఒత్తుగా ఉంటే బాగుంటుందో మన కంటికి అంత మటుకు వేసుకోవచ్చు. ఓకేనా? ఇన్నే వేసుకోవాలని అయితే రూల్ లేదు మనకి. ఇక్కడ ముందు మధ్య భాగం వేసేద్దామండి. ఇక్కడ మనకి కన్వీనియంట్గా ఉంటుంది. అప్పుడు మధ్య భాగం వేసేస్తే ఈజీగా ఉంటుంది. ముందు ఈ 6 వేసేద్దాం. ఏమండి, ఫస్ట్ ఇలా ఎక్కించుకోండి. బ్లాక్ బీడ్ కూడా యాడ్ చేసేయండి. చిన్నది కొంచెం పెద్ద సైజు అయినా మీరు వేసుకోవచ్చు. బాగా పెద్దది మాత్రం ఈ సైజు వేయకండి. ఇంత మటుకు వేసుకోవచ్చు, పర్లేదు. లేకపోతే మన దగ్గర ఇంకా బాగా దీనికి మించిన సైజు వేస్తే మనకి ఈ కాయలాగా కనిపించకుండా అచ్చం బ్లాకే కనిపిస్తుంది. అలా వేసుకోకుండా ఇది 6 mm సైజ్ బీడ్స్ వాడా కాబట్టి ఆ సైజు వరకు మీరు బ్లాక్ వేసుకోవచ్చు. ఈ బ్లాక్ బీడ్ని ఇలా పైకి అనేసేయండి. ఈ ఎల్లో బీడ్లో నుంచి కిందకు వచ్చేయండి. ఇలా కిందకొచ్చి ఈ పక్క హోల్లోకి ఇలా బెండ్ చేసేయండి. మనం చెప్పినట్టు వినాలంటే దీన్ని ఇలా బెండ్ చేసేయాలి. ఇలా మధ్యకి వచ్చేటట్టుగా మనం అమర్చుకుంటామేనండి. ఇంకా చూసారు కదా, ఇలా అమర్చేసుకుంటాం. కొంచెం లూజ్ ఉంచేయండి. ఈ పెద్ద హోల్స్ ఉన్నాయి కదా దానిలోకి. నెక్స్ట్ ఇప్పుడు మరలా మనం ఇక్కడికి తీసుకొచ్చేసాం. మధ్య నుండి వైరు ఇదిగోండి ఇక్కడ తీసుకొచ్చేసాం. ఇక్కడ కూడా వేసేద్దాం. ఫస్ట్ ఎల్లో ఎక్కించేసుకోండి, తర్వాత ఇలా ఎక్కించేసుకోండి. బ్లాక్ బీడ్ ఎక్కించేసుకుని కింద ఇలా పెట్టేయండి. దీన్ని మీకు ఈజీగా ఉంటుంది. బ్లాక్ బీడ్ని ఇలా అనేసేయండి పైకి. కేవలం ఎల్లో బీడ్లో నుంచి మాత్రమే ఈ కిందకి తీసుకొచ్చి పక్క బీడ్లోకి తీసుకెళ్ళిపోండి. మరలా మనం ఇప్పుడు వదిలేసామనుకోండి, ఇలా వదిలేసేసి ఇక్కడ పెట్టేసామనుకోండి మనకి రాదు. మట్టి ఇలా పట్టుకుని సూదిని ఇలా తీసుకెళ్ళిపోండి. పక్క బీడ్ హోల్ ఉంది కదా, దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఇదిగోండి, ఇక్కడికి ఎమ్మటే తీసుకెళ్ళిపోవాలి. లేదంటే మనకి మనం తీసుకురాలేము. కింద నుంచి పైకి హోల్లోకి లూజ్ వచ్చింది అనుకోండి, బ్లాక్ బీడ్ని ఈ బీడ్ని ఇలా పట్టుకుని దీన్ని ఇలా లాగేసేయండి. చూసారు కదా, ఇలా మనకు వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక 3rd 4th ఇంకా 4 ఉన్నాయండి. 4 వేసేస్తాను ఫాస్ట్గాను. ఇలా సింగిల్ వైరే తీసుకోండి, మనకి ఇబ్బంది ఉండదు. ఈ మధ్య వరకు వేసేసి ఎలా వేసుకోవాలో నెక్స్ట్ చెప్తా. మొత్తం కలిపితేనండి నాకు ఒక అరగంటలో అయిపోద్దండి. ఇది కష్టం అనిపించదు. ఈ మధ్య భాగం వరకే కొంచెం మన మాట ఎందగాని తర్వాత మన చేతిలోనే ఉంది గ్రిప్పు. పెద్ద ఇబ్బంది అనిపించదు. కొంచెం లూజు వదలండి, బాగా టైట్గా లాగకండి. కొంచెం లూజు కాదు, టైట్ కాదు, మిడిల్గా లాగండి. ఓకేనా? ఇలా మరలా డ్రాప్ బీడ్ తీసేసుకుందాము. ఇలా ఎక్కించుకోండి. మనం బ్లాక్ బీడ్స్ ఎక్కించాను చూసారా, అవి చాలా చిన్న బీడ్స్ అండి. పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు అవేనండి అంత సన్న బీడ్స్తోనే అల్లిక స్టార్ట్ చేశారంటండి. ఇంకా సన్నం అవే కాదు, ఇంకా సన్న బీడ్స్తోనే స్టార్ట్ చేశారు వాళ్ళకండి. అప్పట్లో కంటి సమస్య లేదండి.
కళ్ళద్దాలు లేకుండానే వాళ్ళు అంత చిన్న బీడ్స్తో అల్లికలన్నీ అల్లగలిగారు. మనకి ఇప్పుడు పెద్ద బీడ్స్ దొరుకుతున్నా కానీ మనం శ్రద్ధ చూపటల్లా. కేవలం ఏంటంటే అప్పుడు టీవీలు లేవు, ఏమీ లేవు. కాలక్షేపానికి కానీ, లక్ష్మీ స్వరూపం అని కానీ, ఏదైనా కానీ చక్కగా బ్రెయిన్ షార్ప్గా ఉండటం కోసం కానీ అప్పట్లో బీడ్ వర్క్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు మనం పెద్ద పెద్ద బీడ్స్ దొరుకుతున్నా మనం ఏం అల్లుకుంటలేదు. కేవలం ఇప్పుడు ఇంటి పని మాత్రమే సరిపోతుందండి. క్లీన్ చేసుకుంటాం, శుభ్రపరచుకుంటాం మాత్రమే సరిపోతుంది. కష్టపడితేనండి మంచి మంచి మోడల్స్, అసలు షేపులు కానీ భలే భలే దొరుకుతున్నాయండి. వేసేసాను పైకి. చూడండి, కేవలం ఎల్లో బీడ్లో నుంచి మాత్రమే, ఇదిగోండి కేవలం ఎల్లో బీడ్. ఇంకొకటి ఇదిగోండి, ఇలా బెండి చేసేయండి. ఇలా మనం ఈ కర్ర మొక్కని ఇలా బెండి చేసేస్తే మన మాట వింటది, లేకపోతే అలా నిలబడిపోతూ ఉంటుంది. ఇలా వైర్ని బెండి చేసేయండి ఇట్లా. ఇది ఒక్కటే కొంచెం కష్టం అన్నమాట. ఓకేనా? ఇట్లా కొంచెం లూజ్ వస్తుంది. ఫస్ట్ నిదానంగా ఇలా లాగండి. మీకు చిరాకు వచ్చింది అనుకోండి, వీడియోని అక్కడ వరకు ఆపండి. ఆపి ఒక లైన్ వేసేయండి, మరలా గ్యాప్ తీసుకోండి టైము, తర్వాత మరలా వేయండి. హడావిడిగా మాత్రం వేయద్దు, వర్క్ నీట్గా చేయండి. అదొక్కటి మాత్రం మనం చేస్తేనండి ఇంకోటి అల్లాలనిపిస్తుంది మనకి. ఇదిగోండి అయిపోయిందండి. ఇంకా వేసేసాను, మధ్య భాగం వరకు వేసేసాను నేను, చూసారు కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనిలో నుంచి ఇలా తీసుకెళదాం. మధ్య భాగం వరకు అయిపోయినాయి. ఇక్కడ పక్కకు తిరుగుతుంది కాబట్టి కొంచెం లూజ్ వదిలేసేయండి, బాగా టైట్ లాగద్దు. ఇలా లూజ్గా కొంచెం మనం టైట్గా లాగితే చూడండి మూలకు వచ్చేస్తుంది. అందుకని చెప్పి మనం కొంచెం లూజ్ వదలాలి దీన్ని ఇలా. ఓకేనా? ఇక నెక్స్ట్ అండి దీనిలోకి కూడా తీసుకెళ్ళిపోండి. ఇక్కడ ఖాళీలు ఉన్నాయి కదా మనకి, ఇలా లాగండి. ఇక్కడ 1 2 3 4 5 ఈ ఖాళీల్లో వేసేద్దాం. ఇలా మన సబ్స్క్రైబర్ ఇందాక అడిగారు కదండి కామెంట్ బాక్స్లోను, ఇప్పుడు మనం బీడ్ని ఇలా పెట్టాం కదా, ఇలా పెట్టాం. వారు ఇలా పెట్టమని అంటున్నారు కదా, చూద్దామండి, పెడదాం. ఉండండి, ఒక్కసారి చూసి పెద్దాం మనం, అది ఎలా ఉంటుందో చూడండి. ఇప్పి చూద్దాం, ఊరికి పెట్టే చూపిద్దాం. అలా తీట ఇప్పటం కష్టమైపోద్ది. ఇదిగోండి, ఇలా బాగుందా మీకు? ఎలా బాగుందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అబ్బా. ఎలా పెట్టమన్నారు మొత్తం అరటి గెలకి? ఓకేనా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు అల్లుకుంటారు కదా, అల్లుకున్న తర్వాత డ్రాప్ బీట్ రివర్స్ పెడితే బాగుందండి అని ఒక కామెంటు, లేదండి రైట్ అని మీరు పెట్టిందని అంటే చిన్నగా కామెంట్ అలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకోండి. ఫస్ట్ పైది చిన్నగా ఉన్నది పైకి ఎక్కించేసుకోండి. ఇలా సేమ్ పైకి లాగేసేయండి. ఈ వైర్ని బ్లాక్ బీడ్ ఉంది కదా, పైకి లాగేసి ఇలా పట్టుకుని పక్క బీడ్లోకి ఎమ్మటే తీసుకెళ్ళిపోండి. ఇలా ఇక్కడ బీడ్ ఉంది, ఓకేనా? ఎమ్మటే పక్క బీడ్లోకి తీసుకెళ్ళండి. మనం ఇక్కడ ఆపామనుకోండి గ్రిప్ దొరకదు మనకి, ఇంకా ఇక్కడే మనకి గ్రిప్ దొరుకుతుంది. ఇట్లా లైన్కి వెళ్ళిపోతేనే ఇలా గ్రిప్ దొరుకుతుంది. నెక్స్ట్ మరలా డ్రాప్ బీడ్ ఎక్కించేసుకుంటాము, బ్లాక్ బీడ్ ఎక్కించేసుకుంటాం. ఫాస్ట్గా ఇటు అనేసేయటం. ఇలా ఇక్కడికి పైకి తీసుకొచ్చి మీరు లాగారనుకోండి మళ్ళీ ఇటుకి వెళ్ళదు, మనకి వంపు తిరగదనమాట. ఇలా పెట్టేసి ఇలా వంపు తిప్పేసేయండి ఎమ్మటే పక్క బీడ్లోకి. లేదు మరి ఇక్కడ తీసుకొచ్చి మరలా పైకి పెట్టాలంటే అండి మనకి బెండు రాదు త్వరగా. ఇదొక్కటి గ్రహించండి వెళ్ళేటప్పుడు. ఇలా ఓకేనా? సేమ్ కొన్ని ట్రిక్స్ అండి ఉంటాయి బీడ్ వర్క్లో. మీరు వీడియో స్కిప్ చేయకుండా ఉంటే మీకు అర్థమవుతుంది. వచ్చిన వాళ్ళకే కదా స్కిప్ చేస్తారనుకోండి మీకు కొన్ని టిప్స్ మిస్ అయిపోతారు. ఇలా ఇది తేలిగ్గా ఉంటుంది. ఇలా చూసారు కదా. ఇలా నెక్స్ట్ సేమ్ గింతే. ఇలా బ్లాక్ అండి చిన్న బీడ్స్ వేస్తేనే మనకు అందం అనిపిస్తుంది. పెద్ద బీడ్స్ కంటే మనకి చిన్న బీడ్సే అందం అనిపిస్తుంది అనమాట.
ఇలా పట్టేసుకున్న మరలా లాస్ట్ బీట్లోకి తీసుకెళ్ళిపోవటం. ఇలా ఓకేనా. కొంచెం మనకి ఒక్కొక్కసారి ఇలా పక్కకు వచ్చినట్టుగా ఉంటాయి కదా కాయలు, అలా ఒకటి వేద్దాము. ఇలా చివరి దాకా తీసుకొచ్చేయండి. చివరికి వస్తే ఇలా చివరికి వస్తుంది. అలా కూడా వేద్దాం. కొంచెం మనకు లైన్గా ఉండవు కదండి కాయ, అటు పక్కకి ఇటు పక్కకి వంగి ఉంటాయి కదా, ఆ లుక్ కూడా తీసుకొచ్చేద్దాం. ఇదిగోండి మళ్ళీ ఈ బీడ్లు ఉంది కదా అడ్డబీడు, ఇదిగోండి నిలువు బీడు, ఈ నిలువు బీడులో నుంచి పైకి తీసుకొచ్చేయండి. తీసుకొచ్చి ఇది టైట్గా లాగేయండి, కొంచెం అప్పుడు పక్కకు వస్తుంది ఇది. ఇలా ఓకేనా. ఇక్కడ వరకు ఉంచుకుంటే సరిపోద్ది మాకు, ఈ కాయలు సరిపోతాయి మాకు అనుకుంటేనో ఇలా ఉంచుకోండి. నేనైతే ఇంకా ఇటు ఖాళీ ఉంది కదా, ఇటు కూడా వేసేస్తా. ఓకేనా, మధ్య వేసేసాము. ఇటుకు తీసుకొచ్చేయండి. ఇంకా మనం ఒక 4 తీసుకుంటాం, చూసారు కదా, ఈ 4 తీసుకున్నాం మనం. ఇటు ఖాళీగానే ఉంది, 1 2 3 ఖాళీగా ఉన్నాయి. ఒక్క 4లోనే మనం అల్లుకోవాలి, అటు ఇటు మధ్యగా తీసుకొచ్చేద్దాము. ఇక్కడ మనకి వేసాం కదా, 1 2 3 4 5 6 7 వేసాం. ఇటు పెంచాం కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ లైన్లో ఇటుకు పెంచాం, ఈ లైన్లో ఇటుకు పెంచుదాం, సరిపోద్ది మనకి. లెవెల్ అంతా చక్కగా నీట్గా వస్తుంది. ఇలా ఒకటి వేస్తానండి, మీరే వేద్దరు. వీడియో లెంత్ అయిపోద్ది, చిన్నదే కాబట్టి మీకు చూపించాను కదా. సేమ్ ఇలాగే మళ్ళీ పక్క బీడి తీసుకెళ్ళిపోండి. ఇలా కొంచెం ఒత్తుదనం అనేది మనకు వస్తుంది. ఇది కొంచెం గట్టిగా లాగేసేయండి. ఇలా లాగేసేయండి. ఆ 2 కొంచెం మిడిల్గా లాగమన్నా కదా, బాగా లాగద్దు, లూజు వద్దు, మిడిల్గా లాగమన్నా. ఇది బాగా లాగేసేయండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనకి షేప్ అనేది మనకు ఒక రకంగా ఉంటుంది కదండి, కొన్ని పైకి కొన్ని కిందకి ఉన్నట్టుగా ఉంటాయి కాబట్టి ఇక్కడ లాగేసేయండి. ఇలా లాగేసేయండి. ఓకేనా. ఇక నేను ఈ మొత్తం వేసేస్తానండి. ఇంకా ఇక్కడ వరకు వేసేసేయండి. ఇంకా 3 ఉన్నాయి, 3 వేసేయండి, నేను వేసేస్తాను. లాస్ట్లో ఎలాగో చెప్తా. లాస్ట్కి వచ్చేసానండి, ఇంకా వేసేసాను. ఈ ఒక్క బీడ్ వేసేసి మనకి ఈ ఒత్తుదనం సరిపోద్దండి. ఇంకా మరీ ఎక్కువైపోయినా అంత అందం ఉండదు. ఇలా ఒక 15 18 అంత మటుకు వేసుకోండి, బీడ్స్ ఉన్న వాళ్ళు ఉన్నట్టుగా. ఏం లేదండి మాకు ఒత్తుగా కావాలి అంటే వేసుకోండి, మీ ఇష్టం. ఓకేనా. మనకి కాయలు అనేది ఒత్తుగా కావాలి అన్న భావన అనిపించింది అనుకోండి, ఇంకా 4 డ్రాప్ బీడ్స్ ఎక్కువ వేసుకుంటాం. లేదు కొంచెమే అరటి వేస్తాం వల్లే కొంచెం చాలు అనుకుంటేనో కొంచెం పలచగా వేసుకోండి, అది మీ ఇష్టం అనమాట. కొంతమంది దగ్గర డ్రాప్ బీడ్స్ తక్కువగా ఉన్నాయి అనుకోండి, కొంచెం తక్కువే వేసుకుంటేనే సరిపోతాయి. లేదంటే ఇబ్బంది పడిపోతారు కదా. మీరు చూసుకుని మీ దగ్గర ఉన్న బీడ్స్ని బట్టి మీకు మనసుకి ఎలా అనిపిస్తే అలా ఒత్తుదనమా పలచదనమా అనేది చూసి వేసుకోండి. నేనైతే అటు కాకుండా మిడిల్లో వేసాను అనమాట. వేసుకునేటప్పుడు మీరు ఒక్కటే జాగ్రత్త తీసుకోవాలి. మనం 4 బీడ్స్తో స్టిక్కర్లు వెళ్ళాం కదా, స్టిక్కులో మనకి 4 భాగాలు ఉంటాయి కదండి, 4 వైపులా వస్తుంది. ఒక్క భాగానికే మనం ఈ అరటి హస్తం అనేది అల్లుతాం. ఇది ఒక్క జాగ్రత్త తీసుకుంటే మీరు ఈ బీడ్ వర్క్లోనూ ఈ అరటి హస్తం అల్లే విధానంలోనూ సరిపోద్ది. హస్తం అల్లే విధానం పూర్తిగా అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు మనకి కాయలు అనేది అటుకి ఇటుకి కదలకుండా చూడండి, నేను స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా, అక్కడికి ఒక నాట్ అయితే వేసేయండి. తర్వాత ఒక బీడ్లో నుంచి అలా సూత్తో మొత్తం ఇప్పుడు మనకి 6 బీడ్స్ వేసాం కదా, 6 బీడ్స్లో నుంచి బయటికి తీసుకొచ్చేసేయండి. మనకు అప్పుడు అటుకి ఇటుకి కదలకుండా బాగా వంగకుండా చక్కగా ఒక పొజిషన్లో నిలబడతాయి అన్నమాట. చూడండి అలా 2 వైపులన అలాగే సూత్తో ఏమి మనం జాయింట్ ఇవ్వకోకుండా ఒక్క బీడ్లో నుంచి అలా మొత్తం లాక్కొచ్చేయటం. మళ్ళీ రివర్స్ కూడా వెనక వైపు ముందు వైపు అలా లాక్కొచ్చేసేయండి. ఈ ట్రిక్స్ ఉపయోగిస్తే ఇక్కడ ఈ ఫార్ములా ఉపయోగించామనుకోండి మనకి రావు. మరలా సేమ్ అలాగే కొంచెం లాగచ్చు, ఎందుకంటే మనకి బెండ్ ఉంటుంది కదా, గెల అనేది బెండ్ ఉంటుంది. ఇట్లా హస్తం అనేది మనకి కొంచెం హస్తం అనేదండి ఇలా వస్తుంది కదా, అందుకని ఇలా అనేసి సేమ్ మరలా ఈ కింద వీటి ఇంకో వైపు ఉంది కదా, ఇటు కూడా వేసేయటమే, ఇట్లా దూర్చుకుంటమే. వీటిలో నుంచి ఇలా అటుకు రాకుండా మనం ఒక ఆనకట్టలాగా వీటితో
ఇలా వెళ్ళిపోతాను కదలకుండా. ఇలా మొత్తం చూసారు కదా, చివరి దాకా ఏం యాడ్ చేయకుండా వేస్తాను. ఇంకా నాటు వేసేయటమేనండి ఇది. నాటు వేసేసి ఎండ్ చేసేయటమేను. ఇక్కడ వరకు అయితే మనకు అయిపోయింది. ఓకేనా, ఇంకొక బీటు వేద్దాము, అయిపోద్ది. ఒక బీట్ వేసేస్తే మనకి చివర ఒత్తుదనం చూసుకుంటాము. ఇట్లా వేసేయటమే, అయిపోద్ది. వస్తాను ఇలా వేసేయటమేనండి. ఇంకా ఇట్లా ఓకేనా, అంతే, పూర్తి అయిపోయింది. మనకి ఇంకా నాటు వేసేద్దాము. ఇక్కడ ఇంక ఎండ్ అయిపోయిందండి. మనకి ఒత్తుదనం చాలు. ఇంకా పలచనా బాగోదు, మరి ఇంకా ఒత్తైనా బాగోదు. లేదండి మాకు గెలకి ఒక 12-15 కావాలి అనుకుంటే మధ్యన తీసేసుకోవచ్చు. ఇట్లా నాటైతే వేసేద్దాము. ఇంకా అయిపోయింది. మనం డ్రాప్ బీట్స్ ఎక్కించేసేయటం పూర్తిగా అయిపోయింది మొత్తం. అసలు మన కష్టం అనేది ఇంకా రెడీ అయిపోయింది. ఇక్కడ నాటు వేయకుండా ఇలా వేసేయటం, 2 బీట్స్ అవతలకి తీసుకొచ్చేసి కట్ చేసేయటం. నెక్స్ట్ మనకి పూర్తిగా రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఇలా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం మనకి ఎలా ఉంటుందంటే అండి, ఇలా ఉంటుంది. హస్తం అనేది కొంచెం ఇటు కొంచెం బెండ్ వచ్చినట్టు ఉంటుంది. ఈ గెలకి ఎలా పెట్టామండి, ఇలా బైండింగ్ వైర్ లాంటిది ఇలాంటిది తీసుకోండి. ఇంకా చిన్నదైనా పర్వాలేదండి. బైండింగ్ వైర్ మన ఇల్లు కట్టుకునేటప్పుడు ఉపయోగిస్తారు చూసారా, సన్న వైరు చుడటానికి. ఇలా సన్నగానే ఉంటుంది అది. నా దగ్గర అంటే గోల్డ్ ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. బజార్లో ఇది కొనుక్కొచ్చిందండి, మీటర్ల లెక్క అమ్ముతారనమాట ఇది. ఓకేనా, మరి దీనికోసం మనం కొనాల్సిన అవసరం అయితే లేదు. మనకు అందుబాటులోనే ఉంటాయి. మనకి దొరికే వాటితోనే మనం అందంగా చేయొచ్చు. నేనైతే ఇది నా దగ్గర ఉంది కాబట్టి ఇది వేసాను. మీరు బైండింగ్ వైర్ ఉపయోగించండి. ఇలా డబల్ తీసుకోండి మీరు బైండింగ్ వైర్ అయితే. ఇలా పెట్టేసి లోపలికి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మధ్యన ఎక్కడా ఆగకూడదు. బయటికి తొంగుని చూడకూడదు. మనం పెట్టేది బయటికి తొంగుని చూడకూడదు. ఈ మధ్య బయటలో నుంచి ఇలా పెట్టేసేయటం. ఇప్పుడు ఇలా అనేసేయటం. మనకి ఇట్లా కొంచెం జస్ట్ వంపండి, మనకు ఆ లుక్ అయితే వస్తుంది. చూసారు కదా, కొంచెం ఇలా పైకి వచ్చింది. ఇలా వంపితే చాలు. ఇక మనకు అరటి వేస్తాం మళ్ళీ రియల్గా. ఇంకా అరటి వేస్తాం మళ్ళీ అటుకి ఇటుకి ఊగుతా, అసలు ఒక పక్కకి పడిపోవన్నమాట. చూసారు కదా, కిందకే ఉంటాయి. ఇలా పెడితే ఇలాగే. ఇందాకైతే మనం ఇక్కడ ఈ బారుగా వెయ్యకొనిపి ఇటుకిటికి ఇలా వంగిపోయినాయి, ఇటుకిటికి ఇలా వంగిపోయినాయి కాకుండా చక్కగా ఇలా ఉంటాయి అన్నమాట. ఓకేనా, చూడండి ఎంత బాగుందోను. ఇలా సింగిల్గా మనం దేవుడిది, మనం ఆంజనేయ స్వామి అల్లుకున్నప్పుడు కానీ, వినాయకుడు అల్లుకున్నప్పుడు, వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, ఏదైనా శివలింగం పూసలతో ఇవన్నీ అల్లుకున్నప్పుడు అండి, పూసలతో ఇప్పుడు నేను చెప్పినవన్నీ పూసలతో మనం అల్లుకునేటప్పుడు చక్కగా ఇలాంటి ఒక ఇది ఉంటుంది చూసారా, తమలపాకు ఒక్క, అది మన ఛానల్లో ఇంకా నేను షేర్ చేయలేదు, షేర్ చేస్తానండి త్వరలో నేను. అప్పుడు అవి ఇది చక్కగా పెట్టుకోవచ్చు. అంటే ఒక అరటి హస్తం పెట్టినట్టు, ఇదైతేనను ఒక అరటి గెల పెట్టినట్టు. ఇదోనో పెద్ద పెద్ద వాటికి ఇలా సైడ్న నిలబెట్టటమేను. ఇవోనో దేవుడు ఎదురు ఇలా పెట్టుకుంటాం. ఓకేనా, చక్కగా అటు ఇటు వినాయకుడు ఉందనుకోండి, అటు ఇటు ఇలా నిలబెడతాము. వినాయకుడిని ఇక్కడ మధ్యన కూర్చోబెడతాం. అట్లా ఇక్కడ ఉండ్రాళ్ళు పెట్టుకోవచ్చు. ఉండ్రాళ్ళు కూడా ఉన్నాయండి మన ఛానల్లో. అల్లుకోవాలనుకున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి అన్నమాట మనకి. ఓకేనా, ఇదండి ఇక నా అరటి హస్తం అయిపోయింది. మీరు అల్లుకున్న తర్వాత కామెంట్ చేయండి అబ్బా మేము అల్లుకున్నాము అని చెప్పేసి, నాకు హ్యాపీ అనిపిస్తుంది. మీరు చేయవలసిందల్లా ఒక్కటేనండి. మనం ఇప్పుడు అరటి హస్తం పూర్తి అయిపోయింది కదా, మీరు అల్లుకున్న తర్వాత మన ఛానల్ని క్లోజ్ చేసేస్తారు కదా, ఇక నా వీడియో తీసేస్తారు కదా, అప్పుడు తీయకమైన పువ్వు ఒక లైక్ ఇచ్చేసేయండి, కామెంట్ చేసేయండి. ఏం అవసరం లేదండి, మీరు మేము అల్లుకున్నామని కామెంట్ పెట్టండి, లేదు అంటే డన్ అని పెట్టండి. అంటే డన్ అంటే మీరు అల్లుకున్నట్లు లెక్క అనమాట. నాకు ఈ రెండు మీరు చేస్తే నేను నెక్స్ట్ వీడియోకి ప్రిపేర్ అవ్వటానికి, అబ్బా మన సబ్స్క్రైబర్స్ నా వీడియోలు చూసి అల్లుకుంటున్నారు, నేను ఇంకా కొత్త మంచి మంచి నేర్పాలనే ఒక థాట్, ఐడియాస్ నాకు వస్తాయి. ఓకేనా, ఇదండి ఈ వీడియో. అరటి గెలలు, అరటి హస్తాలు ఇవి ఆల్రెడీ అల్లినవేను, మరలా రిపీట్ చేసి వెళ్ళాను అనమాట.
ప్రీవియస్ వీడియోస్లో దాదాపు 3 years బ్యాక్ వెళ్ళానమాట. ఇవి మరలా మీకోసం మరలా రిపీట్ చేశాను అనమాట. అవి అర్థం కాలేదండి అన్నారని ఇప్పుడు రిపీట్ చేసి వెళ్ళానమాట. ఇదండి ఈనాటి వీడియో. నెక్స్ట్ మరి సరికొత్త ఐటెంతో మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.